சோசியல் மீடியால தப்ப தட்டி கேட்டுட்டா ஒவ்வொரு பொண்ணு ஒரு தாய்டா. ఫోక్స్ విజయ్ త్రిష ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారా అంటే తమిళనాడులో అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగిపోతుంది. ఇక ఈ కోవలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన నాగేంద్ర తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పాపం విజయ్కేమీ తెలియదు, అతనికి సున్నా అనుభవం, ముందు అతన్ని త్రిష ఇంటి నుండి బయటికి రమ్మని చెప్పండి, త్రిషతో ఉన్న సంబంధం నుండి బయటపడితేనే అతను వాస్తవాలని చూడగలడు, ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ప్రయత్నించే ముందు అతను తన కుటుంబ సంబంధాలని సరి చేసుకోవాలి, తన కుటుంబంలో సరైన సంబంధాలని కొనసాగిస్తూ గొప్ప నాయకులు ఉద్యమాలని ఎలా నిర్వహించారో నేర్చుకోవాలని చెబుతూనే ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఒక నటుడైనంత మాత్రాన అతను 32% ఓట్లని దక్కించుకుంటాడని ఎలా చెప్పగలం? ఒకప్పుడు విజయకాంత్ సభలకి కూడా ప్రజలు భారీగా తరలొచ్చిన వారి ఓట్లని దక్కించుకోవడంలో విజయకాంత్ విఫలమయ్యాడని, విజయ్ రాకతో ఓట్లు చీలుతాయే తప్ప అతనికి రాజకీయ అనుభవాలు లేని కారణంగా తను ఖచ్చితంగా గెలవలేడని, చెప్పుడు మాటల్ని విని తన కెరియర్ ని కోల్పోతున్నాడని, ముందు త్రిష ఇంటి నుండి బయటికి వస్తే జనాలకి ఏం కావాలి, వారికి ఎలాంటి సేవ చేయాలో తెలుస్తుందని, అది వదిలేసి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినట్లు అప్పుడప్పుడు వచ్చి సభల్ని నిర్వహిస్తే నాయకుడైపోడని నాగేంద్ర విజయ్ త్రిష సంబంధం గురించి బట్టబయలు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే త్రిష విజయ్ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారా? విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడనే దాంట్లో ఎంతవరకు నిజముంది? నాగేంద్ర విజయ్ త్రిష రిలేషన్ ని బయట పెట్టడానికి గల కారణాలేంటి? నిజంగానే విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే విజయ్ పుట్టినప్పటి నుండి తండ్రి డైరెక్టర్ గా, తల్లి రైటర్ గా ఉండడంతో తను సినిమాల్లోకి వచ్చేందుకు ఈజీగానే అవకాశాలు వచ్చేవి. అలా 1984లో వెట్రీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి 20కి పైగా మూవీస్ లో నటిస్తూ యాక్టింగ్ పై మంచి అవగాహన తెచ్చుకోవడంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కొడుకుని హీరోని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ కి 18 ఏళ్లున్నప్పుడు నాలయ తీర్పు అనే మూవీతో హీరోగా అరంగేట్రం చేయగా ఈ మూవీ 1992లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ విజయ్ తండ్రి ఎలాగైనా తన కొడుకుని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోని చేయాలని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన విజయ్ లుక్స్ మరియు యాక్టింగ్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తన యాక్టింగ్ చాలా ఫ్లాట్ గా ఉండడంతో ఎస్ఏ చంద్రశేఖర్ తన కొడుకు మీద టైం వేస్ట్ చేసుకుంటున్నాడని అందరూ అనుకోవడం మొదలెట్టారు. అయినా కూడా తన తండ్రి పట్టు వదలని విక్రమార్కుళ్ళ కొడుకుతో మూవీస్ చేస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే రజిగన్ అనే మూవీ చేసేటప్పుడు హీరోయిన్ సంగవితో విజయ్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఇతని తండ్రి కూడా సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలని వీరి ప్రేమకి ఎంకరేజ్ చేశాడు. ఇక ఈ మూవీ 1994లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో విజయ్ సంగవితో కలిసి విష్ణు, కోయంబత్తూర్, మాపిల్లై, పువ్వే ఉనకాగా అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సినిమా వరకు ఓకే గాని తన కొడుకు లైఫ్ లోకి పార్ట్నర్ గా వచ్చేందుకు సంగవిని అనుమతించని ఎస్ఏ చంద్రశేఖర్ వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక తండ్రి ఏం చెబితే అది విని గుడ్డిగా పాటించే విజయ్ అతనికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడేవాడు కాదు. అలా ఆ తర్వాత హీరోయిన్ స్వాతితో క్లోజ్ గా ఉంటూ దేవా, వసంత వాసల్, సెల్వా అనే మూవీస్ ని చేశారు. ఇక ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న ఎస్ఏ చంద్రశేఖర్ ఇండస్ట్రీలోని అమ్మాయిల్ని కోడలుగా తీసుకురావడం ఇష్టం లేక వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇదే సమయంలో లండన్ నుండి విజయ్ కి పెద్ద ఫ్యాన్ అయిన సంగీత చెన్నైకి రావడం, షూటింగ్ సెట్ లో విజయ్ ని కలవగా అంత దూరం నుండి తన కోసం వచ్చిన సంగీతని విజయ్ తన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా డబ్బుండే కుటుంబం నుండి వచ్చిన సంగీత చూడ్డానికి లక్షణంగా ఉండడంతో ఎస్ఏ చంద్రశేఖర్ కలిసిన మొదటి రోజే విజయ్ని పెళ్లి చేసుకుంటావా అని అడగగా సంగీత సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక విజయ్ కూడా తండ్రి మాట కాదనలేక ఒప్పుకోవడంతో 1999లో వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి జరిపించారు.
అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సంజయ్ అనే కొడుకు, దివ్య అనే కూతురు జన్మించింది. ఇక అలా పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే ఖుషి మూవీతో విజయ్ స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఎప్పుడైతే గిల్లీ మూవీని త్రిషాతో కలిసి చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ అండర్స్టాండింగ్ తోనే తిరుపాచి, కురివి, ఆది అనే మూవీస్ ని కలిసి చేయగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అన్ని చోట్ల హల్చల్ అయింది. దీంతో విజయ్కి అతని భార్యకి మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ మధ్యలో తన తండ్రి ఇన్వాల్వ్ అయి భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పడంతో పాటు త్రిషని అప్పటి నుండి విజయ్తో యాక్ట్ చేయకూడదని బ్యాన్ చేశాడు. అలా అప్పటి నుండి అన్నీ బాగానే సాగిన 2010 తర్వాత తమిళ అభిమానులు విజయ్ అభిమానులుగా కొంతమంది, అజిత్ అభిమానులుగా కొంతమంది విడిపోవడంతో చాలా మంది విజయ్కే సపోర్ట్ చేసేవారు. దీంతో విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నాడని, అందుకోసమే తలైవా అనే మూవీని కూడా చేస్తున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. దీంతో ఆ మూవీ రిలీజ్ అవ్వకుండా అప్పటి సీఎం జయలలిత ఆపేసింది. ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు విజయ్ జయలలిత ఆఫీస్కి వెళ్ళినా తనని 4 గంటల పాటు వెయిట్ చేపించి కలవకుండానే బయటికి పంపించింది. దీంతో 2012లో రిలీజ్ అవ్వాల్సిన తలైవా మూవీ 2013 ఆగస్టులో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుండి జయలలిత విజయ్ని టార్గెట్ చేస్తూ తన మూవీస్కి థియేటర్స్ దొరకకుండా చేయడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ్ తనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని, తానెప్పుడు రాజకీయాల వైపు రాడని, సినిమానే తన లోకమని ఒక వీడియోలో చెప్పడంతో జయలలిత అప్పటి నుండి విజయ్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పటి నుండి విజయ్ రాజకీయాలకి సంబంధించిన మూవీస్ని చేస్తూ త్వరలోనే తను రాజకీయాల్లోకి వస్తున్నాడని అనౌన్స్ చేశాడు. దీంతో స్టాలిన్ మరియు ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహానికి గురై తను రాజకీయాల్లోకి రాకూడదని విజయ్ సినిమాలకి థియేటర్స్ని ఇవ్వకపోవడంతో పాటు విజయ్ త్రిష సీక్రెట్గా రిలేషన్లో ఉన్న విషయాన్ని మీడియాలో వెల్లడించారు. దీంతో మళ్ళీ విజయ్కి అతని భార్యకి మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో అదే టైంలో విజయ్ త్రిషకి తన గెస్ట్ హౌస్ పక్కనే ఒక గెస్ట్ హౌస్ని గిఫ్ట్గా ఇచ్చాడనే వార్తలు కూడా హల్చలవ్వడంతో సంగీతకి ఓపిక నశించి తన పిల్లల్ని తీసుకొని లండన్కి వెళ్ళిపోయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా సంగీత మాత్రం విజయ్కి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. ఇక ఇదే విషయంపై రాజకీయ పార్టీలు మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్నే చూసుకోవడం రాని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పు ఉండదని చెప్పడంతో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై విజయ్ రాజకీయాల్లోకి రావాలనే నినాదాల్ని మొదలుపెట్టారు. ఇక అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ గారు తన 71 ఏళ్లకి రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి రజనీ మక్కల్ మండ్రం అనే పార్టీని 2020 డిసెంబర్ 3న అనౌన్స్ చేసి 2021లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడతారని చెప్పడంతో అక్కడి రాజకీయ పార్టీలైన డిఎంకే, ఏడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లందరూ తమ పార్టీలకి రాజీనామా చేసి రజనీకాంత్ గారి పార్టీలో చేరారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసమే చాలామంది కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతూ భారీ మీటింగ్స్ని అరేంజ్ చేస్తూ వచ్చే ఎలక్షన్స్కి డబ్బుల్ని కూడా సేకరించారు. కానీ అదే టైంలో కరోనా రావడం, అందుకు తోడు రజనీకాంత్ గారికి బీజేపీ నుండి రాజకీయాల్లోకి రాకూడదనే ప్రెషర్ కూడా ఎక్కువై తన హెల్త్ కూడా సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి తను రాజకీయాల్లో కొనసాగట్లేదని చెప్పడం జరిగింది. దీంతో ఇతన్నే నమ్ముకొని వచ్చిన వారికి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. కానీ రజనీకాంత్ గారు ఇదంతా పట్టించుకోకపోవడంతో జనాల ఆగ్రహానికి గురై అప్పటి నుండి చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే కమల్ హాసన్ గారు కూడా తనకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే ధీమాతో 2018లో మక్కల్ నీతిమయం అనే పార్టీని స్టార్ట్ చేసి 2019లో లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేయగా ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయారు. ఇక ఈ క్రమంలోనే 2021లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 180 సీట్లకి పోటీ చేయగా తనకున్న సపోర్ట్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్కి కమల్ హాసన్ గారు 2 సీట్లైనా గెలుస్తారనుకున్నారు. కానీ ఒక్క సీట్ కూడా గెలవకపోవడంతో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు డిఎంకే నుండి కమల్ హాసన్కి ప్రెషర్ ఎక్కువై తన వల్లే ఓట్లు చీలి ఏడీఎంకే పార్టీ గెలిచిందని కమల్ హాసన్ గారు చేస్తున్న విశ్వరూపం 2 మూవీస్కి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో భయపడిన కమల్ హాసన్ గారు రాజకీయాల నుండి కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోగా ఉన్న విజయకాంత్ గారు డిఎండికే అనే పార్టీని స్టార్ట్ చేసి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, క్రేజ్కి ఈజీగా సీఎం అవ్వచ్చు అనుకున్నారు. కానీ 2009 నుండి 2024 వరకు జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం 2011లో జయలలితతో కూటమిగా చేరి 29 సీట్లని గెలిచిన జయలలిత పార్టీ మెజారిటీతో గెలవడంతో ఒప్పందం ప్రకారం విజయకాంత్ గారికి డిప్యూటీ సీఎంగా పదవినివ్వకుండా తన రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఇక అలా సూపర్ స్టార్సే రాజకీయాల్లోకి వచ్చి జీరోలు అవ్వడం చూసిన విజయ్ తను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలో 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుండి వెనకడుగు వేయకుండా తన మీద వచ్చిన విమర్శల్ని ఎదుర్కొంటూ 2024 ఎలక్షన్స్లో 21 సీట్లను గెలిచి టీడీపీతో కూటమిగా ప్రభుత్వాన్ని నిర్మించి డిప్యూటీ సీఎం అవ్వడం చూసిన విజయ్ తను కూడా రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకో
చేసుకోవాలని సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి 2024లో తమిళగ వెట్రి కలగం అనే పార్టీని రిజిస్టర్ చేపించారు. ఇక అలా 2024 సెప్టెంబర్ 4న తన పార్టీ పేరుని లోగోని పబ్లిక్ గా అనౌన్స్ చేసి తన పొలిటికల్ పార్టీకి సంబంధించిన మొదటి మీటింగ్ ని 2024 అక్టోబర్ 27న విలుపురంలోని విక్రవాండి దగ్గర ఆర్గనైజ్ చేయగా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పార్టీ మీటింగ్ కి వచ్చినంత జనం అంటే దాదాపు 8 లక్షల మంది విజయ్ మీటింగ్ కి రావడంతో తమిళనాడులోని అన్ని పార్టీలు షాక్ కి గురయ్యారు. ఇక అలా విజయ్ మీటింగ్ లో మాట్లాడుతూ, నేను నా కెరియర్ పీక్ లో ఉండగా అన్నీ వదిలేసి మీ అందరిపై విశ్వాసాన్ని ఉంచి ఇక్కడికి వచ్చాను. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాజకీయాల్లో పిల్లవాడంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం రాజకీయాల్ని ఆడుకునే పిల్లలమని వారికి తెలిసేలా చేయాలి. ఈ పార్టీ ప్రతి ఒక్కరికి కులమత భేదం లేకుండా పనిచేస్తుంది. వన్ కమ్యూనిటీ వన్ గాడ్ అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకెళ్తుందని విజయ్ స్పష్టం చేశాడు. ఇక అలా రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమని పూర్తిస్థాయి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాడని, ఒకవేళ ఏవైనా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం 2026 తమిళనాడు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పావుల్ని కదుపుతున్న విజయ్ ఈ నేపథ్యంలో జననాయగన్ తన చివరి సినిమాగా ప్రకటించడంతో విజయ్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జననాయగన్ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ మమితా బైజు ఓ సందర్భంలో విజయ్ని ఇకపైన సినిమాల్లో నటించరా అని అడగగా అందుకు విజయ్ ఈ విషయాన్ని తను ఇప్పుడే చెప్పలేనని, తన సినీ భవిష్యత్తు 2026 తమిళనాడు ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పడంతో మమిత ఇదే విషయాన్ని మీడియాలో చెప్పగా ఈమె మాటలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంటే 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ అధికారంలోకి రాకపోతే విజయ్ తన పార్టీని రద్దు చేస్తాడా లేక ఏదైనా పార్టీలో విలీనం చేస్తాడా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే త్రిష విజయ్ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నప్పటికీ తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి పర్సనల్ ఫోటోని షేర్ చేసిన త్రిష, అందులో విజయ్ త్రిష పెంపుడు కుక్కతో ఆటలాడుతుంటే త్రిష మాత్రం విజయ్ని చూసి మురిసిపోతున్నట్లు కనిపించడంతో ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని చూసిన నెటిజన్లు త్రిషపై మండిపడుతూ, ఇలాంటి ఫోటోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు? ఇప్పటికే విజయ్ కి అతని భార్యకి నీ వల్లే విభేదాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పర్సనల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ విజయ్ రాజకీయ భవిష్యత్తుని, పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తున్నావా అని అసహనాన్ని వ్యక్తం చేసిన అదంతా పట్టించుకొని త్రిష తన ఇన్స్టాలో ఒక స్టోరీని షేర్ చేస్తూ పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుంది అని చెప్పడంతో 2026 ఎలక్షన్స్ పూర్తవగానే విజయ్ త్రిష తమ రిలేషన్ ని అఫీషియల్ చేసి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ కోవలోనే బీజేపీ నాయకుడు నాగేంద్ర కూడా ఇప్పుడు విజయ్ త్రిష రిలేషన్ గురించి రివీల్ చేస్తూ వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, జనాల సమస్య తెలియాలంటే త్రిష ఇంట్లో నుండి బయటికి రావాలని మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఫోక్స్, ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో చూస్తే మంచి కనబడుతుంది, చెడు మనసుతో చూస్తే చెడు కనబడుతుంది. దృష్టి లోపం ఉంటే సరి చేసుకోవచ్చు గాని మనసులో లోపం ఉంటే సరి చేసుకోలేం. ఇది ఫోక్స్ నటుడు విజయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.